వందల ఏళ్ల చరిత్ర, ఘనమైన సాంస్కృతిక వైభవం, వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యం మన హైదరాబాద్. గంగా జమున తహజీబ్ నిలయంగా తన మన భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆదరించి హక్కున చేర్చుకుంటోంది. ఓవైపు చారిత్రక వైభవం, మరోవైపు ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులతో గ్లోబల్ కంపెనీలకు కేంద్రంగా నిలుస్తూ ఐటీ హబ్గా ఎదిగింది. వడివడిగా పరుగులు తీస్తూ ప్రగతి పథాన ప్రపంచంతో పోటీ పడుతోంది. ఇలా వర్ణించటానికి అర్హతలెన్నో కలిగిన నగరం మన హైదరాబాద్. ఇక్కడి వాతావరణానికి ఎంతటి దేశాధినేతలైనా ఫిదా అయిపోవాల్సిందే. ఇక్కడి ఆతిథ్యానికి అధిపతులు ఎవరైనా సలాం కొట్టాల్సిందే. అందుకే అందరి జాన్ మన హైదరాబాద్. ये तो दुनिया में शहर है बहुत, पर हैदराबाद की बात ही कुछ और है. నిజమే కదా, ప్రపంచంలో ఎన్ని నగరాలున్నా హైదరాబాద్ నగర ప్రత్యేకతే వేరు. మూసీ నది తీరాన విరిసిన ముత్యాల నగరంగా, భాగమతి ప్రేమ కథలో నుంచి పుట్టిన భాగ్యనగరంగా, 4 మినార్ల నీడన నడయాడిన చరిత్ర మన హైదరాబాద్ది. కాకతీయుల కాలంలో ఒక చిన్న పల్లెగా ఉన్న ఈ ప్రాంతం నేడు ఖండాంతరాల వ్యాపార సామ్రాజ్యాలకు వేదిక. కుతుబ్ షాహీలు, మొఘల్ చక్రవర్తులు, నైజాం నవాబుల నుంచి ఐటీ దిగ్గజాల వరకు ఈ నగరం సాగించిన ప్రస్థానం అనన్యం, అద్వితీయం. కాలం అలలపై ఎన్ని మలుపులు తిరిగినా తన ఉనికిని కోల్పోకుండా విశ్వనగరంగా రూపాంతరం చెందుతోంది. ఇక్కడ ఎవరూ పరాయివారు కాదు. ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ భాష మాట్లాడినా హైదరాబాదీగా మారిపోవడానికి ఎంతో సమయం పట్టదు. హైదరాబాదీ బిర్యానీ రుచి చూశారంటే వావ్ అనాల్సిందే. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డవారంతా హైదరాబాద్ కి ఫిజామే ఏక్ అజీబ్ జాదూ హై అంటారు. అందుకే హైదరాబాద్ నగరం దేశంలోనే మోస్ట్ లివబుల్ సిటీ అని పిలిపించుకుంటుంది. मेरा शहर लोगान सो मामूर कर राखियो जो दरिया में मछली जैसे. నగరాన్ని నిర్మించినప్పుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా అల్లాని ప్రార్థిస్తూ రాసిన కవిత ఇది. నదిలో చేపల్లాగా నగరాన్ని ప్రజలతో నింపు, అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండేలా చూడు అంటూ తన ఉర్దూ కవిత్వంలో హైదరాబాద్ను అద్భుతంగా వర్ణించాడు. కుతుబ్ షా ఆశించినట్లుగానే తన పాలనలో హైదరాబాద్ స్వర్ణయుగాన్ని అనుభవించింది. ప్రపంచ స్థాయి వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా, కళల కాణాచిగా ఎదిగింది. క్రీస్తు శకం 1518 నుంచి 1687 వరకు సుమారు 170 ఏళ్ల పాటు హైదరాబాద్ను కుతుబ్ షాహీలు పాలించారు. అప్పట్లో ప్రజలను పీడించిన ప్లేగు వ్యాధి నియంత్రణకు అల్లాకు మొక్కుబడిగా సల్తాన్ చించలంలో నిర్మించిన అద్భుత కట్టడం చార్మినార్ హైదరాబాద్ చరిత్రలో అత్యంత కీలకమైన నిర్మాణం. హైదరాబాద్ వారసత్వ సంపదకు నిలువెత్తు సాక్ష్యం. చార్మినార్ కేంద్రంగా నలువైపులా తీర్చిదిద్దిన రహదారులు, చార్మినార్ వీధుల్లో ముత్యాలు, అరుదైన వజ్రాలను రాసులుగా పోసి అమ్మడంతో వజ్రాల వ్యాపారానికి గోల్కొండ కోట ప్రపంచ కేంద్రంగా ఉండేది. అందుకే హైదరాబాద్ను ముత్యాల నగరమని కూడా పిలుస్తుంటారు. అరబ్, పర్షియన్, యూరోపియన్ దేశాల నుంచి వర్తకులు తరలివచ్చి వ్యాపారం చేసేవారు. పాలనలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో హైదరాబాద్ భిన్న సంస్కృతుల నిలయంగా మారింది. ఈ కుతుబ్ షాహీలు కూడా ఏంటంటే ఈ పట్టణంలో పరులతో, వీటితో, బిజినెస్తో, ఎకానమీ కూడా చాలా చక్కటి ఎకానమీతో పరిపాలిస్తున్నారు వాళ్ళు. ఆ క్రమంలో గవర్నెన్స్కి కావాల్సిన ఎక్స్పర్ట్స్ని కూడా వాళ్ళు ఇతర దేశాల నుంచి కానీ ఈ దేశంలో ఎక్స్పర్ట్స్ని కూడా పిలవడం, ఇన్వైట్ చేయడం జరిగింది. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, మన ఉత్తరప్రదేశ్కి వెళ్ళే కానీ కాయిస్తలు అంటాం, రకరకాల వాళ్ళు, జేవెలర్స్ కానీ. కాబట్టి ఈ దేశంలో సౌత్కి వెళ్ళి, నార్త్కి వెళ్ళి కూడా ఎక్స్పర్ట్స్ని అందరిని కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. అదే రకంగా ఇతర దేశాల నుంచి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ రకంగానే ఈ హైదరాబాద్కు ఒక కాస్మోపాలిటన్ కల్చర్, ఈ సింక్రటిక్ కల్చర్ అనేది కుతుబ్ షాహీ కాలం నుంచే ఈ ప్రాంతానికి ఇది అలవాటైంది. కుతుబ్ షాహీల తర్వాత అసఫ్ జాహీలు అంటే నిజాంల పాలనలో హైదరాబాద్ మరింత వైభవాన్ని సంతరించుకుంది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను
హైదరాబాద్ ఆధునిక నిర్మాతగా పిలిచేవారు. ఆయన కాలంలో నగరం ఆధునిక నగరంగా మారింది. చౌమహుల్లా ప్యాలెస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, హైకోర్టు, అసెంబ్లీని నిర్మించారు. 1908లో మూసీ నదికి వచ్చిన వరదల వల్ల నగరాన్ని కాపాడేందుకు ఎగువన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించారు. సొంతంగా రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేశారు. 1932లో ప్రభుత్వ బస్సు రవాణా వ్యవస్థను ప్రారంభించారు. సిగరెట్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ, ఆల్విన్ వంటి పరిశ్రమలు నిజాం కాలంలోనే స్థాపించబడ్డాయి. అఫ్జల్ గంజ్లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, సాలార్జంగ్ మ్యూజియం ఏర్పాటు చేశారు. విద్య, సాంస్కృతిక వికాసానికి దోహదపడ్డారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం 1941లో హైదరాబాద్ స్టేట్ బ్యాంకును కూడా స్థాపించారు. 1724 నుంచి 1948 వరకు సుమారు 224 ఏళ్ల పాటు నిజాంలు హైదరాబాద్ రాజ్యాన్ని పాలించారు. నిజాం పాలన ముగిసిన తర్వాత కూడా హైదరాబాద్ తన వైభవాన్ని ఏమాత్రం కోల్పోలేదు. అటు చారిత్రకంగా, ఇటు ఆధునికంగా మరిన్ని హంగులద్దుకొంది. 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో చర్యతో హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైంది. జేఎన్ చౌదరి నేతృత్వంలో కొంతకాలం మిలిటరీ పాలన సాగింది. 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగి బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజనలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ మారింది. 90వ దశకంలో ప్రపంచీకరణ నేపథ్యంలో హైదరాబాద్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. పశ్చిమ భాగంలో రాళ్లు రప్పలతో ఉన్న ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మాణంతో సైబరాబాద్గా అవతరించింది. హైటెక్ సిటీ ప్రారంభంతో మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు తరలివచ్చాయి. నగరం బిర్యానీ నుంచి సాఫ్ట్వేర్ వరకు తన గుర్తింపును విస్తరించుకుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి ప్రాజెక్టులతో మరింత రూపురేఖలు మారాయి. దశాబ్దాల పోరాటం తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారిన తర్వాత హైదరాబాద్ ప్రస్థానం మరింత వేగవంతమైంది. మెట్రో రైలు, స్కైవేలతో మౌలిక వసతుల్లో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. కేవలం ఐటీకే పరిమితం కాకుండా ఫార్మాసిటీగా, అంకుర సంస్థలకు హబ్గా ఎదిగింది. ఇప్పుడు నగర శివారులో రాబోతున్న ఫ్యూచర్ సిటీతో మన హైదరాబాద్ తన తర్వాతి తరానికి సిద్ధమవుతోంది.